ముందుగా 5 సార్లు ఓంకారనాదం చెప్తాం. అమ్మ నేను ఒక గంటకి ఫోన్ చేస్తాను. పరమాత్మ స్వరూపులకు పరమాత్మ స్వరూపులైన మీ అందరికీ నా నమస్కారాలు. కొంత అనివార్య కారణాల వల్ల గత 2 వారాలుగా మనం కలుసుకోలేకపోయాం. ఇక్కడ ఇది మాఘమాసం. మాఘమాసంలో మఖా నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి రోజున ఈ మాసంలో పౌర్ణమి రోజున మఖా నక్షత్రంలో చంద్రుడు సంచారం చేయటం వల్ల దీనికి మాఘమాసం అనే పేరు వచ్చిందనమాట. ఇది విష్ణుప్రదమైనటువంటి విష్ణువుకి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసంగా మనకి చెప్తూ ఉంటారు. కార్తీక మాసమేమో శివుడికి అత్యంత ప్రధానంగా చెప్తూ ఉంటారు. విష్ణువుకేమో ఈ మాఘమాసం అనేటువంటిది అత్యంత ప్రీతిపరమైనదిగా చెప్తూ ఉంటారనమాట. మనకు ఉత్తరాయణం పుణ్యకాలం బిగిన్ అయిన తర్వాత మనకు వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి నెలల్లో ఈ మాఘమాసం ఒకటి. ఈ మాఘమాసంలో అనేక రకాలైనటువంటి పండుగలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే ఈ కాలంలో ఈ మాఘమాసంలో అంటే ఉత్తరాయణ ప్రారంభ కాలంలో వచ్చేటువంటి మాఘమాసంలో ఎవరైనా గతిస్తే వాడికి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి శాస్త్రవచనం అనమాట. మాఘమాసం ముఖ్యంగా ఏంటంటే మాఘమాసంలో మాఘ స్నానాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు. అంటే మాఘమాసంలో దగ్గర ఉన్నటువంటి నదీ తీరాల్లో గాని, లేక నదుల్లో గాని, లేకపోతే సముద్రాల్లో గాని, తటాకాల్లో గాని స్నానం చేసి ఏవి దొరకకపోతే ఇంట్లోనే చేస్తారనుకోండి, అది వేరే విషయం. అలా స్నానం చేయటం వల్ల ఒక అత్యంత పుణ్యప్రదమైనటువంటిగా భావిస్తూ ఆరోగ్యప్రదమైనదిగా మనకి ఈ శాస్త్రాలు చెప్తున్నాయన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ మాఘమాసంలో సూర్య భగవానుడు విశాఖ నక్షత్రంలో సంచారం చేస్తున్నప్పుడు ఆయన భూమికి దగ్గరగా వచ్చి ఆయన కిరణాలు మన మీద ప్రసారింపజేసి మనకు ఆరోగ్యాన్ని కలుగజేస్తాడు అని కూడా మనకి చెప్తుంటారు అనమాట. ఈ మాఘమాసంలో చేసినటువంటి స్నానాలు పుష్కర స్నానాలు అంటే 12 ఏళ్లకు ఒకసారి వచ్చేటువంటి అనేక నదులకి ఒక్కొక్క నదికి ఒక్కొక్క పుష్కరం వస్తూ ఉంటుంది. పుష్కరాలన్నీ చేస్తుంటారు స్నానాలు. అలాంటి పుష్కర స్నాన ఫలితం కూడా లభిస్తుంది అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ పుష్కర స్నానాల్లో మనకి మాఘమాసంలో చేసేటువంటి స్నానాలు ఉషోదయానికి అంటే సూర్యోదయానికి ముందుగానే చేయాలని. ఈ సూర్యోదయానికి ముందుగా చేయటంలో నక్షత్రాలు ఉండగా చేస్తే ఉత్తమ ఫలితం అని చెప్పి, ఆ తర్వాత అయితే మధ్యమ ఫలితం అని చెప్పి, అలా కాకుండా సూర్యోదయం పూర్తిగా అయిన తర్వాత చేస్తే అధమ ఫలితం అని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నాయి అనమాట. ఏది ఏమైనా కానీ ఈ మాఘమాసంలో స్నానం చేసి విష్ణు స్వరూపుడైనటువంటి సూర్య భగవానుడికి లేదా విష్ణుమూర్తికి కానీ
వాళ్ళకి పూజ చేసుకోవటం అనేటువంటిది మనకి సంప్రదాయంగా వస్తున్నటువంటి ఆహ్, పద్ధతనమాట అది మనకి. బ్రహ్మపురాణం ఏం చెప్తోందంటే సూర్యోదయ కాలంలో సూర్యునికి స్నానం చేస్తూ లేతే సూర్య భగవానుడిని కానీ, లేకపోతే విష్ణుమూర్తిని గాని ధ్యానిస్తూ స్నానం చేస్తే అతను దేవతల చేత పూజింపబడతాడు అని చెప్పి చెప్తుందనమాట. అట్లాగే ఈ మాఘమాసంలో అనేక రకాలైనటువంటి నోములు నోసుకుంటూ ఉంటారనమాట స్త్రీలు. నోములు నోసుకొని ఆ రుచుల్లో తరిగినటువంటి కూరగాయలవి తినకుండా అనేక రకాలైనటువంటి నోములు నోసుకుంటూ ఉంటారు. గౌరీ నోమని, ఆదివారం నోమని, ఇలా అనేక రకాల వర చతుర్థి నోమని చెప్పి ఇలా చేస్తూ ఉంటారనమాట. మాఘమాసంలో వచ్చేటువంటి అంటే మనకి బహుళ మాసము, కృష్ణపక్షం, శుక్లపక్షం అని 2 ఉన్నాయి కదా! శుక్లపక్షంలో వచ్చేటువంటి పంచమిని శ్రీ పంచమి అంటారు. ఆ శ్రీ పంచమి రోజున సరస్వతీ దేవి ఆవిర్భవించిందని చెప్తూ, ఆ రోజున ఏం చేస్తారంటే ఆమెని సరస్వతీ దేవిని పూజించి ఎవరికైనా అక్షరాభ్యాసం చేసుకోవాలంటే ఆ రోజున చేస్తుంటారు. అంతేకాకుండా ఆ రోజు అప్పుడే వచ్చేటువంటి అంటే పంచమి, షష్ఠి, సప్తమి రోజున వచ్చేటువంటి సప్తమిని రథసప్తమి అంటారనమాట. ఆ రోజున చాలా మంచి రోజది. ఆ రోజున సూర్య భగవానుడికి పాయసం అది నివేదన చేసి ఆయన పూజిస్తూ ఉంటారనమాట. అలాగే శుద్ధ అష్టమిని భీష్మాష్టమి అంటారనమాట. అంటే మహాభారత యుద్ధంలో భీష్ముడు పడిపోయినటువంటి రోజుని భీష్మాష్టమి అంటారు. అలాగే ఏకాదశి రోజున భీష్మ ఏకాదశి అంటారనమాట. అంటే ఆ రోజున భీష్మాచార్యుడు వారు గతించిన రోజు. ఆ గతించటానికి ముందుగా ఆయన ఏం చేశారంటే, విష్ణుమూర్తి మనం ఇప్పుడు ఏదైతే చదువుతున్నామో విష్ణు సహస్రనామాలు, ఆ విష్ణు సహస్రనామాలు ఆయన నోటెంబటే వచ్చినవేననమాట. కృష్ణ పరమాత్ముడు గీత ఎలాగైతే చెప్పారో, భీష్ముడు శ్రీకృష్ణుడిని అంటే విష్ణుమూర్తిని స్మరిస్తూ, స్తుతిస్తూ విష్ణు సహస్రనామాలు చెప్పారనమాట. అక్కడి నుంచి విష్ణు సహస్రనామాలు పారాయణం చేయటం అనేటువంటిది వాడుకలోకి వచ్చిందని చెప్పుకోవచ్చనమాట. తర్వాత ఇలాగే అమ్మవారిని గూడా ఈ శాక్త్యాయ పూజలు అమ్మవారిని కొలుచుకునే వాళ్ళు గూడా ఈ మాఘమాసంలో కొలుసుకుంటారు. మాఘమాసంలో వచ్చేటువంటి మొట్టమొదటి 6 మొత్తం 9 రోజులు. మాఘమాసంలో వచ్చేటువంటి మొట్టమొదటి 9 రోజుల్ని కూడా ఏమంటారంటే శ్యామల నవరాత్రులు అంటారనమాట. ఈ శ్యామల నవరాత్రుల కాలంలో అమ్మవారిని శ్యామలాదేవిగా పూజిస్తూ ఉంటారనమాట. ఈ శ్యామలాదేవి ఎవరు? ఈ శ్యామలాదేవి ఎవరంటే మనకి లలితా సహస్రనామాలు గనక మనం చదివినట్టయితే లలితోపాఖ్యానంలో చెప్తూ ఉంటారనమాట. ఒక శ్లోకం ఉంది. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత ఏ చక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవిత బండపుత్ర వధోన్ముక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యాంబా విరచిత విషంగవదతోషిత మార్తాండ భైరవరాజ మంత్రిణీ అస్తరాజ్యదు త్రిపురేసి జయత్సేన నిస్తయీగుణ్య పరాపరాజని ఈ శ్లోకం మనకి లలిత సహస్రనామాల్లో కనిపిస్తుంది. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏంటనమాట, లలితాదేవి యొక్క మంత్రి ఎవరయ్యా అంటే శ్యామలాదేవి. మనం గనుక ఎప్పుడైనా లలితాదేవి యొక్క ఆమె కూర్చున్నప్పుడు కనుక మనం చూస్తే ఒక పక్క శ్యామలాదేవి ఉంటుంది, ఇంకొక పక్క వరాహీదేవి ఉంటుంది. వరాహీదేమో లలితాదేవి యొక్క దండనాయకి, ఈవిడేమో మంత్రి అనమాట. ఈ లలితాదేవి ఏం చేసిందంటే తన యొక్క ఉంగరాన్ని అదే రాజముద్రిక అనమాట. ఆ రాజముద్రికని ఆవిడకి ఇచ్చిందనమాట. నీవే అన్నీ చూసుకో అన్న అర్థం వచ్చేట్టుగా ఆవిడకి ఇచ్చిందనమాట. కనుక ఆవిడ ఎంతటి శక్తివంతురాలు అనేటువంటిది మనకి తెలుస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఈవిడ కొన్ని దశమహావిద్యల్లో కూడా మనకి ఒక విద్య ఉందనమాట. దాన్నే మాతంగి విద్య అంటారనమాట.
ఈ మాతంగి అనేటువంటి వాళ్ళు మాతంగి అనే పేరు పెట్టి పిలుస్తున్నారు గానీ, ఈవిడ కూడా ఈవిడలో ఇద్దరు ఒకటేననమాట. ఈ మాతంగి అనేటువంటి వాడు ఈమె ఎవరనమాట, మాతంగి మహాముని కూతురనమాట ఈవిడ. ఈవిడనే రాజశ్యామల అని కూడా అంటారనమాట. ఈ రాజశ్యామల అనే ఆవిడ ఆకుపచ్చ రూపంలో ఉంటుందనమాట. ఈ ఆకుపచ్చ రూపంలో ఉండే ఆవిడనే మనకి ఈ మీనాక్షిదేవి అని కూడా అంటారనమాట. మధుర మీనాక్షి అని కూడా ఆవిడని అంటారనమాట. ఈ విధంగా అనేక మంది మహానుభావులు ఈవిడ యొక్క అంటే ఈ మాతంగి దేవిని ఉపాసించే విధానాన్ని అనేక మంది శంకరాచార్యులు వారు దాన్ని వాడుకలోనికి తీసుకొచ్చారు. ఆ రోజు నుంచి అప్పటినుంచి చాలా మంది శంకరాచార్యుల వారి దగ్గర నుంచి ఎక్కువగా అది ప్రాచుర్యంలోకి ఆ విద్య అనేటువంటిది మాతంగి విద్య అనేటువంటిది ప్రాచుర్యంలోకి వచ్చిందనమాట. ఇలా మనకి ఈ 9 రోజుల పాటు ఇంకొక రకమైనటువంటి దేవత కూడా ఉంది. అంటే ఈ మాతంగి దేవే ఒక వీణను పట్టుకొని కూడా మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. పుస్తకం ఒక చేతిలో పట్టుకొని, వీణను పట్టుకొని కూడా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఎవరైతే సంగీత విద్య నేర్చుకుంటారని అనుకుంటారో, వాళ్ళు ఈ మాతంగి దేవిని వీణ పట్టుకున్నటువంటి మాతంగి దేవిని సేవిస్తే తప్పనిసరిగా వాళ్ళ సంగీతంలో ప్రావీణ్యులవుతారు అని చెప్తారన్నమాట. ఈ రాజశ్యామలాదేవి ఎవరైతే ఆవిడ అధికారిని. ఆవిడ రాజముద్రకే ఇచ్చింది కదా లలితాదేవి ఆవిడకి. కనుక ఎవరైతే ఉన్నత పదవులు కావాలనుకుంటారో, ఎవరైతే నాయకులు కావాలనుకుంటారో, అటువంటి వాళ్ళందరూ కూడా రాజకీయంగా కావాల్సినటువంటి పనులు కావటానికి గాని, రాజకీయ అధికారం కావాలి అనుకునేవారు గాని, వాళ్ళందరూ ఏం చేస్తారనమాట, రాజశ్యామలను ఉపాసిస్తారు. రాజశ్యామలను ఉపాసించి ఆయనకి సంబంధించినటువంటి యాగ, హోమాలు మొదలైనటువంటి పూజలన్నీ కూడా ఆమెకి చేస్తూ ఉంటారు. అందుచేతనే మనకి ఈ కాళిదాసు మహాకవి కూడా ఈ శ్యామలాదేవిని ఉపాసించే ఆయన మంచి కవి అయినాడు అని చెప్పి మనకి శ్యామలా దండకం, మాతా మరకత శ్యామ అని చెప్పి కాళిదాసు వారు మనకి ఒక అద్భుతమైనటువంటి దండకాన్ని మనకి వెలుగులోకి తీసుకొచ్చాను. అది ఒక రకంగా చెప్పాలి అంటే మంత్రపూరితమైనటువంటి దండకం అది. దాంట్లో అనేక రకాలైనటువంటి గర్భితమైనటువంటి మంత్రం గనుక పిల్లలు ఎవరి చేతైనా గాని చదివిస్తే ఆ దండకాన్ని, శ్యామల దండకాన్ని వాళ్ళకి చదువు వస్తుందనమాట. ఎవరికైనా గాని ఉద్యోగంలో ఏదైనా ఒడిదుడుకులున్నా వాళ్ళు శ్యామల దండకాన్ని చదువుకుంటే చక్కటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి మనకి ఆ దండకం వల్ల మనకు తెలుస్తుందన్నమాట. ఇది క్లుప్తంగా మాఘమాసం గురించి నేను చెప్పదలుచుకుంది. ఇక మన రొటీన్‌కి వద్దాం. ఎక్కడ ఆగామంటే మనం కిందటిసారి బ్రహ్మంగారి గురించి మనం చదువుకుంటున్నాం. ఆ చదువుకుంటూ ఎక్కడ ఆగిపోయినామంటే బ్రహ్మంగారు ఆవిడ తల్లిగారైనటువంటి ప్రకృతాంబ సరస్వతి నదీ తీరంలో ఒక బిడ్డను కని దంపతులిద్దరూ కూడా పరలోకానికి గతులవుతారు అని చదువుకుంటూ ఆ గతాన్ని ఆ బిడ్డని సంచరిస్తున్నట్టు ఆ సమయంలోనే వచ్చినటువంటి అత్రి మహామునికి అప్పగించారు. అప్పగించి వాళ్ళు చనిపోతారు అని అంతవరకు మనం ఆగిపోయినాం అనమాట. ఈ లోపున మనకి కర్ణాటకలోని స్కంద పర్వత ప్రాంతాల్లో ఉండేటువంటి పాపజ్ఞ మఠాధిపతులైనటువంటి వారు పుణ్య దంపతులైనటువంటి వీరభోజాచార్యులు, వీరపాపమ్మ వాళ్ళు సంతానం కోసం సంచారం చేస్తూ అత్రి మహాముని ఆశ్రమానికి వచ్చారు. వారికి అంతవరకు మనం చదువుకున్నాం కిందటిసారి. ఇప్పుడు ఏంటంటే ఆయన ఈ పాపమాంబ, వీరభోజాచార్యులు వాళ్ళు ఏం చేశారంటే ఆ సంచారం చేస్తూ అత్రి మహాముని ఆశ్రమంలో అక్కడ కొన్నాళ్ళు ఉందామని అనుకున్నారు. అప్పుడు అత్రి మహాముని ఏం చేశారంటే సరే ఉండమని చెప్పి వాళ్ళ శిష్యులకు వాళ్ళకి అభయం ఇచ్చారనమాట. కొన్నాళ్ళు ఉన్నారు. ఆయన వీరభోజాచార్యుల వారు మనం చెప్పుకున్నట్టు ఇంతవరకు మనం చెప్పుకున్న ఆయన ఒక మఠానికి అధిపతి అని, ఆయన యొక్క వేద విద్యా పారంగతుడు అని కూడా మనం చదువుకున్నాం. అట్లాంటి ఆయనకి ఆయన యొక్క నడవడికని సత్సంప్రదాయం కలిగినటువంటి మహాపురుషుడిగా అత్రి మహాముని గమనించి ఆయనకి ఈ బిడ్డని ప్రసాదిస్తారనమాట.
ఆ బిడ్డను ప్రసాదించినప్పుడు ఈ బిడ్డ దైవ స్వరూపుడితను ఎన్నో మహిమలు చేస్తాడు. కనుక ఈ బిడ్డని మీద ఎప్పుడు కూడా మీరు కొట్టొద్దు ఈ బిడ్డని. అత్యంత ప్రభాసి ప్రభాత ప్రభావ ప్రతిభావంతుడైనటువంటి ఈ బిడ్డని మీకు అప్పగిస్తున్నాను. కనుక నీకు దీనివల్ల మీ మఠం కూడా వృద్ధి చెందుతుంది అని చెప్పి, వంశం తరిస్తుంది అని చెప్పి ఆయన అప్పగిస్తారు బిడ్డని. ఆ తల్లిని బిడ్డలు లేని ఆ తల్లి పేరప్పకొంబ మహదానందపడి, అంతటి మహాత్ముని నాకు బిడ్డగా మీరు ప్రసాదించారు స్వామి అని చెప్పి అతను మహామునికి అనేక పర్యాయాలు దండ నమస్కారాలు చేసుకొని వాళ్ళు ఆపత్ని పట్టడానికి వెళ్ళిపోయి అక్కడ బిడ్డకి నా ఒకనొక శుభముహూర్తంలో ఆ బిడ్డకి నామకరణం చేయాలి అనుకుంటారనమాట. ఆ బిడ్డకి ఒకానొక శుభముహూర్తంలో వీరంభట్లయ్య అనేటువంటి నామకరణం చేస్తారన్నమాట. అంటే ఆ చిన్ననాటి ఆ పేరుని తోటి వీరంభట్టయ్య నామంతోటి ఆయన పిలువబడుతూ జనజన ప్రవర్ధమానై ఉంటున్నాడనమాట. ఈయనకి 10 ఏళ్ళు దాదాపు వచ్చేసరికల్లా ఈ కాలంలోనే ఈయన కూడా తల్లిదండ్రులు ఒక పాఠశాలలో వేయటం, ఈయన కూడా వేదాలు అభ్యసింపజేయటం అన్నీ కూడా ఏకసంతగ్రాహి అవటం వల్ల ఈ బాలకుడు అత్యధిక కాలంలోనే అతను నేర్చుకున్నాడు అనమాట. అంతేకాదు ఆ కాలంలోనే అనేక రకాలైనటువంటి మహిమలను కూడా అతను చూపించాడు అని చెప్పి, చిన్నప్పుడే చూపించాడు అని చెప్పి మనకి ఆయన చరిత్ర వల్ల తెలుస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈయన చిన్నతనంలోనే కాళికాంబ సప్తశతి అనేటువంటి ఒక 700 పద్యాల గ్రంథాన్ని ఈయన చిన్నతనంలోనే 10 ఏళ్ల ప్రాయంలోనే ఆయన చేశాడనమాట. ఆ గ్రంథం రాసిన తర్వాత ఈయనకి ఈలోపు తండ్రి గారైనటువంటి వీరభోజాచార్యులు కాలం చేస్తారనమాట. కాలం చేసిన తర్వాత కొంతకాలం ఉండి ఆ తర్వాత ఆయన తల్లిని అడుగుతారనమాట. అమ్మా, ఈలోపు ఆ మఠ బాధ్యతలంతా కూడా ఈయనే స్వీకరించి 12 ఏళ్ల ప్రాయం వచ్చేసరికల్లా వాళ్ళ తల్లిని అడుగుతారనమాట ఆయన. అమ్మా, నాకు దేశ సంచారం చేయాలనేటువంటి ఉంది నాకు. కనుక నేను తాను వేరే దేశ సంచారానికి వెళ్తాను. నాకు పర్మిషన్ ఇవ్వమ్మా అని అడుగుతాడనమాట. అడిగేసరికల్లా అప్పుడు ఆ తల్లి అంటుంది, నాయనా, నాకున్న ఒక్కగానొక్క కొడుకువు నువ్వు. కనుక ఎట్లా వదిలిపెట్టి ఉండాలి. ఈ ఆశ్రమానంతా బాధ్యత అంతా కూడా నువ్వే స్వీకరించి నువ్వు దీన్ని అభివృద్ధి చేస్తావని చెప్పి నేను అనుకుంటుంటే, నువ్వు ఇలా చేస్తాం భావ్యం కాదు నాయన అంటుంది. అంటే ఆ తల్లికి ఆ బిడ్డ యందు కలిగినటువంటి ప్రేమ, వాత్సల్యాలని ఆ సన్నివేశం అమితంగా తెలియజేస్తుంది అనమాట. అలా కాదమ్మా అని చెప్పి, కనుక అప్పుడు ఈయన ఏం చేస్తారంటే, ఈవిడ తల్లిగారు అజ్ఞానంలో ఉండిపోయింది అని చెప్పి ఆమెకి సాంఖ్యయోగాన్ని బోధిస్తాడనమాట. సాంఖ్యయోగంలో ఏంటంటే సాంఖ్యయోగం బోధిస్తాడు. గర్భోపనిషత్తు అని చెప్పి ఒక మన ఊంగులో అంటే గర్భంలో శిశువు ఎలా వృద్ధి పొందుతుంది, శిశు జనం ఎలా తెలుపుతుంది అని చెప్పేదాన్ని గర్భోపనిషత్తు అంటారు. ఆ ఉపనిషత్తులు తర్వాత వేదాంతపరమైనటువంటి వివరణలు ఇచ్చి ఆమెకున్నటువంటి దుఃఖాన్ని పోగొట్టి అప్పుడు తాను విశ్వరూపాన్ని చూపిస్తాడనమాట తల్లికి. అప్పుడు ఆ విశ్వరూపానికి ఆవిడ తన్మయత్వం పొంది అంటే కొడుకైనా గాని ఆ సమయంలో కొడుకైనా గాని కొడుక్కి నమస్కరిస్తుంది అనమాట ఆవిడ. ఇక్కడ ఈ సన్నివేశం అత్యద్భుతంగా ఉంటుందన్నమాట. ఆ తల్లిదండ్రులు అంటే ఇక్కడ తల్లి కొడుకు నమస్కరించటం ఏమిటి అనేటువంటి ఒక ధర్మ సందేహం వస్తుంది. కానీ ఈ సమయంలో ఏంటనమాట, ఆయన విరాట్ పురుషుడై తన యొక్క అవతారాన్ని విరాట్ స్వరూప అవతారాన్ని ఆయన తల్లికి చూపించాడు అనమాట. ఎందుకు? ఆవిడలో ఉండేటువంటి అజ్ఞానం తొలగిపోవాలి అని చెప్పి. మనకి గుర్తుండే ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క కథ చదువుతుంటే ఉన్నప్పుడు మనకి చిన్నప్పుడు అందరూ కూడా వాడు కృష్ణుడి యొక్క స్నేహితులందరూ కూర్చోట, అమ్మ మన్ను తింటున్నాడు కృష్ణుడు, బాలకృష్ణుడు తింటున్నాడు అని చెప్పినప్పుడు, ఏదన్నా నీ నోరు చూపించు, నువ్వు నోరు తెరు అంటుంది. నోరు తెరిచేసరికల్లా అనేక రకాలైనటువంటి బ్రహ్మాండాలన్నీ కూడా ఆవిడ నోట్లో, ఆ కృష్ణుడి పరమాత్ముడి నోట్లో కనిపించేసరికల్లా యశోదాదేవి
తన్మయత్తురాలై అలా నిశ్చేష్టురాలై చూస్తూ ఉండిపోయింది. అలాంటి సన్నివేశం అనమాట ఆల్‌మోస్ట్ ఇది. అలాంటి సన్నివేశమే ఇప్పుడు ఈవిడ కూడా జరిగిందనమాట. కనుక ఇక్కడేంటనమాట, అంతకుముందు కొద్ది నిమిషాల ముందు తల్లికి ఉపదేశం చేస్తూ, తల్లికి గురువైనాడతను. ఇక్కడేమైందిక్కడ, దైవ స్వరూపుడుగా తన దైవత్వాన్ని ఇక్కడ ప్రసాదించాడనమాట. అప్పుడు ఆవిడ చేష్టరాలై నిశ్చేష్టురాలై ఆవిడ చూస్తూ ఉండిపోయేసరికల్లా, అప్పుడు ఆయన తన విరాట్ స్వరూపాన్ని ఉపసంహరించుకొని తల్లికి సంజాయించి సముదాయించి తల్లిని, నేను నాకు పర్మిషన్ ఇవ్వమ్మా అని అడుగుతాడనమాట. అలాగే నాయనా నీకు నువ్వు వెళ్ళిరా అని చెప్పి చెప్తుందనమాట. అంటే ఇలా వెళ్ళటంలో అంటే మా ఇప్పుడు మనం శంకరాచార్యుల వారి కథ తీసుకున్నా, చిన్నప్పుడే ఆవిడ తల్లి యొక్క పర్మిషన్ తీసుకొని ఆయన జనోద్ధరణ కోసం అని చెప్పి తన యొక్క తత్వాన్ని అందరికీ తెలియజెప్పాలి. వేదాంత తత్వాన్ని అందరికీ తెలియజేయాలి అనే ఉద్దేశంతోటి ఆయన ఏం చేశారనమాట, దేశ సంచారం చేశారు. దాదాపు 32 ఏట ఆయన జీవించిందే 32 ఏళ్ళు. ఆ 32 ఏళ్ళలో అనేక సార్లు ఆయన దేశ సంచారం చేసి, అనేక మందిని వేదాంత తత్వాన్ని ఆయన వ్యాప్తి చెందినటువంటి వారు శంకరాచార్యుల వారు. అదే విధంగా బ్రహ్మేంద్ర స్వామి వారు కూడా ఆయన కూడా అదే చేశారనమాట. జనులలో ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగించాలి అనే ఉద్దేశంతోటి దేశ సంచార యాత్ర మొదలు పెడతామని చెప్పి అనుకున్నారన్నమాట. అనేక తీర్థయాత్రలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి కొంతమంది యొక్క వాళ్ళ యొక్క సందేహాలను తీరుస్తూ దేశ సంచారం చేస్తూ ఉన్నారన్నమాట. అలా సంచారం చేస్తూ చేస్తూ చివరికి ఒక మనకు బనగానిపల్లి అనే ఊరికి వచ్చారనమాట. ఆ బనగానిపల్లిలో వచ్చేసి గరిమారెడ్డి అచ్చమ్మ గారు అనేటువంటి ఒక ఆవిడ ఉందన్నమాట. ఆవిడకి గో సంపద ఎక్కువ. ఆ గో సంపద ఆవిడకి ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు పుట్టి అంధుడు అనమాట అతను. పుట్టినప్పటి నుంచి కళ్ళు కనిపించేవి కావు. వాళ్ళ ఇంట్లో ఉన్నాడనమాట. ఆ రోజున అంటే వాళ్ళ ఇంటికి దగ్గరికి చేరాడు. చేరి వాళ్ళ అరుగు మీద పడుకుని నిద్రపోయినాడనమాట. పొద్దున్నే ఆవిడ తలుపు తీసేసరికల్లా చిన్న బాలకుడు 15 ఏళ్ళు కూడా నిండినటువంటి బాలకుడు కనిపించేసరికల్లా, "ఏం బాబు" అంటే, "ఇట్లా నేను సంచారం చేస్తున్నానమ్మా" అని చెప్పేసరికల్లా, అంటే నేను నాకేదన్నా పనివ్వు నేను చేస్తాను అంటాడనమాట. అప్పుడు ఆమె దగ్గర వడ్ల కాపరిగా అతను చేస్తాడు. పశు కాపరిగా ఆయన చేస్తాడనమాట. ఆ పశు కాపరిగా చేస్తున్నప్పుడు చేస్తూ అక్కడికి దగ్గరలో ఉండేటువంటి రవ్వలకొండ అనేటువంటి ఒక ప్రదేశం ఉందన్నమాట. ఒక కొండ ఉంది. ఆ ప్రాంతంలో ఏంటంటే ఎవరు కూడా సాధారణంగా వెళ్ళరు. ఎందుకంటే అక్కడ పులు పులులు అంటే క్రూర మృగాల సంచారం ఎక్కువగా ఉంటుంది అని చెప్పి ఎక్కువ వెళ్ళేవాడు కాదనమాట అక్కడికి. ఈయన ఆ కొండల దగ్గరికి వెళ్ళి ఒక గిరి గీసి, అంటే ఒక రౌండ్‌గా ఒక సర్కిల్ లాగా గీసి, ఆ సర్కిల్‌లో గోవుల్ని ఉంచి, తాను వెళ్లి ఆ గుహలో రవ్వల కొండలో ఒక గుహ ఉంటే, ఆ గుహలోకి వెళ్లి ఆయన ఏం చేసేవాడనమాట, ఆ పక్కనే ఒక తాడి చెట్టు ఉంటే, ఆ తాడి చెట్టు యొక్క ఆకుల్ని తీసుకొని వెళ్లి లోపలికి వెళ్లి కూర్చొని ఏదో గ్రంథాన్ని అలా రాస్తూ ఉండేవాడనమాట. అదే భవిష్యత్ కాలంలో జరగబోయేటువంటి భవిష్యత్తులో జరగబోయేటువంటి సన్నివేశాలు తెలిపేటువంటి కాలజ్ఞాన గ్రంథం అయిందన్నమాట అది. దాదాపు 14,000 పైన తాటాకుల మీద ఆయన ఆ గ్రంథాన్ని రచించారనమాట. ఇలా చేస్తూ ఉండంగా ఈ పక్క ఈ మిగతా వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళేవాళ్ళనమాట. మిగతా పశు బాలకులు కూడా అక్కడికి వెళ్ళేవాళ్ళు. అక్కడికి వెళ్ళినా గాని వాళ్ళు వాళ్ళ పశువులేమో మామూలుగానే ఉండేవి. ఈయన పశువులేమో ఆరోగ్యవంతంగా, దిట్టంగా ఉండేవన్నమాట. కానీ వాళ్ళు గమనించింది ఏంటంటే, ఈళ్ళు క్రూరమృగ సంచారం ఉండేది అని చెప్పాను కదా! అడవుల్లోనక్కడ. ఈ సర్కిల్‌లు గీసి లోపల పశువులున్నప్పుడు ఒక ఇది వచ్చి పెద్ద పులులవి వచ్చి ఆహ్, ఆ గీతకి బయటే ఉండి చూస్తూ వెళ్ళిపోయేవంట గాని, ఆ గిరి లోపలికి వచ్చేటువంటివి కాదట. పశువులు ఎప్పుడైతే ఆ పులులవి వచ్చాయో, మిగతా బాలకులందరూ కూడా పారిపోయేవాళ్ళనమాట. ఈ విషయాన్ని గరిమారెడ్డి అచ్చమ్మ గారికి వాళ్ళు చెప్పారనమాట. "అమ్మా! మీ వాడు పశువులు కాయట్లేదు. అక్కడ కూర్చొని
గిరిగీసి దాంట్లో కూర్చోబెడుతున్నాడు అంతేను. ఆయనేమి చేయటం లేదు అని చెప్పారనమాట. అవును, ఇంతమంది కంప్లెయింట్ చేస్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పి ఆవిడేం చేస్తున్నా ఆయన భర్త ఏం చేస్తున్నారు, ఆమె భర్త ఏం చేశారనమాట, ఆవిడని ఒక రోజున సీక్రెట్‌గా ఆయన వెనకాల బయలుదేరారు. మామూలుగానే యాజ్ యూజువల్‌గా ఈయన ఏం చేశారన్నమాట, ఒక గిరిగీసి గా మా పశువుని దాంట్లో ఉంచి ఈయన లోపలికి వెళ్ళి మామూలుగా తాటాకులు తీసుకొని లోపలికి వెళ్ళి ఒక గ్రంథం రాస్తూ కూర్చునేసరికి అమిత తేజవంతమైనటువంటి మూర్తిగా ఆయన కనిపించారన్నమాట. అప్పుడు ఆ తేజవంతమైనటువంటి మూర్తికి నమస్కారం చేస్తూ, "నాయనా, నువ్వు నా మహానుభావుడివి నువ్వు. మమ్మల్ని క్షమించు. నీ చేత గొడ్లకాయ ఇస్తున్నాం మేము" అని చెప్పి అనేసరికి ఆమెకి వేదాంతం ఉపదేశం చేసి కాలజ్ఞానాన్ని చెప్పారనమాట. అంటే భవిష్యత్తులో జరగబోయేటువంటి కొన్ని విషయాల్ని ఆవిడకున్న చెప్పి ఆవిడ గారి యొక్క ధర్మ సందేహాలన్నిటిని కూడా తీర్చారు. తీర్చి ఆ పుట్టియంతుడైనటువంటి ఆమె కుమారుడికి ఆహ్, దృష్టిని ప్రసాదించారనమాట. అది మొట్టమొదటిగా ఈయన చేసినటువంటి మహిమ అని మనం చెప్పుకోవచ్చు. వాడుక భాషలో మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఈ బ్రహ్మంగారు ఇలా సంచారం బనగానపల్లెలో ఈయన ఉంటూ ఉండంగా, ఈయన గ్రంథమంతా రాసిన తర్వాత అవన్నీ తీసుకొని వెళ్ళి ఒక చోట పాతిపెట్టి, ఆహ్, దాని మీద ఒక చింత చెట్టుని నాటారనమాట. ఆ చింత చెట్టు బాగా పెరిగి అప్పుడు చెప్పారనమాట బ్రహ్మంగారు. ఏంటంటే, "ఈ గ్రామానికి ఏదైనా ఆపద వస్తున్నట్టయితే ఈ చింత చెట్టు వాడిపోతూ ఉంటుంది" అని చెప్పారనమాట. వాడిపోతుంది. ఏదైనా ప్రమాదం గనక సంభవిస్తే దీని నుంచి రక్తపు బొట్టులాగా ఎర్రటి ద్రవం స్రవిస్తుంది అనేటువంటి కూడా చెప్పారనమాట. అట్లాగే ఇలా జరుగుతుంది. ఇలా ఈయన అనేక రకాలైనటువంటి మహిమలను చూపిస్తూ ఉండంగా ఈ వార్త కడప నవాబుకి ఆ రోజుల్లో మహమ్మదీయ పరిపాలన కనుక ఆ కడప నవాబుకి చేరిందనమాట. సరే, ఆయన ఇలా చెప్తూ ఉండటం వల్ల కొంతమంది మహమ్మదీయులు కూడా హిందూ మతానికి మారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సరే, ఈయన యొక్క మహిమ ఏంటో మనం చూద్దాము అని చెప్పి కడప నవాబు గారు రప్పించి అడుగుతా రప్పిస్తారు. ఈయన చూసిన తర్వాత, "మేము ఇట్లా నువ్వు ఆహ్, హిందూ సన్యాసివి కదా! మాకేదైనా మహిమ చూపించగలవా నువ్వు" అని అంటారనమాట. అని చెప్పేసి అంటూ ఆయనేం చేశారనమాట, ఒక పళ్ళెంని ఒక క్లాత్ కప్పి దాంట్లో కొన్ని పదార్థాలు పెట్టి తీసుకొచ్చారు. ఆ పదార్థాలు ఏంటంటే మాంసపు ముద్దలనమాట. తీసుకొచ్చి ఈయనకి, "ఇది ప్రసాదం, ఇది అందరికీ పంచిపెట్టు" అంటారు. అనేసరికల్లా అప్పుడు ఈయనంటారు, బ్రహ్మంగారంటారు, "ఈ క్లాత్ కప్పుంటే నేనేం పంచిపెట్టగలను, కనుక క్లాత్ తీసేయండి నేను పంచిపెడతాను" అని చెప్తారనమాట. అవి ఎప్పుడైతే ఆ సేవకుడు క్లాత్ అయితే దానికి కప్పినటువంటి వస్త్రాన్ని ఏదైతే తొలగించాడో అవన్నీ కూడా పళ్ళు, పువ్వుల కింద మారిపోయినాయనమాట. ఆ మారిపోయినప్పుడు అవన్నీ కూడా అక్కడ వాళ్ళందరికీ పంచి ఆశ్చర్యచకితుల్ని చేశామనమాట. అప్పుడు ఆ నవాబు, కడప నవాబు స్వయంగా దిగివచ్చి సింహాసనం దిగివచ్చి స్వామివారికి పాదాభివందనం చేసి చేయగా అప్పుడు ఈయన మళ్ళీ ఆ సభలో కొన్ని రాబోయేటువంటి సూచనలు, కాలజ్ఞాన పదాల్ని కొన్ని చెప్పారనమాట. అలా అయిపోయిన తర్వాత ఈయన ఇంకొకసారి ఏం జరిగిందంటే, ఈయన అలా దేశ సంచారం అప్పుడు అమ్మ ఆమె దగ్గర మా అచ్చమ్మ గారి దగ్గర మళ్ళీ కూడా పర్మిషన్ తీసుకొని మొత్తం దేశ సంచారానికి మళ్ళీ బయలుదేరి తిరిగి చివరికి కందిమలైపల్లి అనేటువంటి గ్రామానికి చేరారనమాట. ఆ కందిమలైపల్లి అనే గ్రామానికి చిందించి వచ్చి అక్కడ వడ్రంగిలాగా ఆయన జీవితం సాగించారనమాట. ఆ వడ్రంగిలాగా అంటే వడ్రంగి పనులు చేస్తూ, చెక్క పనులు చేస్తూ ఆయన జీవితాన్ని అక్కడ సాగిస్తూ ఉన్నారనమాట. ఒకానొక రోజుల్లో ఆ ఊరిలో ఉన్నటువంటి గ్రామ దేవత పోలేరమ్మకి జాతర చేయాల్సొచ్చిందనమాట. జాతర చేయాల్సొచ్చి, "ఓ బ్రహ్మమా, నువ్వు ఆ ఊరు పెద్ద వచ్చి మేము మీకు మేము ఇక్కడందరం చందాలేసుకుంటున్నాము. నువ్వు గూడా నీ వంతు ఏదో ఒకటి ఇవ్వాలి" అని అంటారనమాట. "ఆ! సరేలే" అంటాడీయన. అనేసిన తర్వాత
ఈయన సరే ఆ రోజు రానే వచ్చింది. రానే వచ్చిన తర్వాత ఈయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఆహ్, అక్కడ కూర్చొనుంటారు. కూర్చొనుండంగా అమ్మవారిని ఈయన అడుగంటాడు. "పోలేరి నాకు చుట్ట కాల్చుకోవాలి నిప్పు తీసుకొని రా" అంటారీయన. అనేసరికల్లా అమ్మవారు ఆ నుప్పు తీసుకొని వస్తుందనమాట. ఆ నుప్పు తీసుకొచ్చేసరికల్లా అప్పుడు అక్కడున్నటువంటి జనాలందరూ గూడా భయభ్రాంతులు పడి, అమ్మవారి కాళ్ళ మీద పడి క్షమించండి. మీ పట్ల మేము అమర్యాదగా ప్రవర్తించాము అని చెప్పి ఆయన క్షమాపణ పెడతారనమాట. అప్పుడు పోలేరమ్మ శాంతించి తను గుడిలోకి మళ్ళీ నిజ స్థావరానికి ఆమె వెళ్ళిపోయిందనమాట. ఇలా ఇంకొకసారి ఏం జరిగిందంటే, ఒక వ్యక్తి నిజంగా చనిపోతాడనమాట. ఆ చనిపోయిన వ్యక్తి "ఏంటి బాబు అతన్ని తీసుకెళ్తున్నారు" అంటుంటే, "ఆ వ్యక్తి చనిపోయినాడండి" అంటారనమాట. ఎందుకు బతికున్న వాళ్ళని ఈయనంటారు, "బతికున్న వాళ్ళని మీరెందుకు తీసుకెళ్తున్నారు" అని అడుగుతారట. "అయ్యో! లేదు స్వామి ఈయన నిజంగా చనిపోయినారు కొద్ది కాలం అయితే అందుకనే తీసుకెళ్తున్నామంట." తీరా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత దింపి చూసేసరికల్లా ఆ అబ్బాయి బతికుంటాడనమాట. ఆ స్వామి, భూస్వామి బతికుంటాడు. ఆ తర్వాత ఇంకొకసారి ఏం చేస్తారంటే ఒక ఆటకాయ మోక ఏం చేస్తారంటే, ఒక బతికిన వాడిని పడుకోబెట్టి ఆయన ముందుగా తీసుకెళ్తే, "ఏంటి నాయనా తీసుకెళ్తున్నారంటే" ఆహ్, హ్మ్. "ఇట్లా చనిపోయినాడు కొద్దిసేపటి క్రితం" అంటే, "ఓహో! అలాగా చనిపోయాడా? చనిపోయిన వాడిని తీసుకెళ్ళాలి కదా! తీసుకెళ్ళండి" అంటాడనమాట. మళ్ళీ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వాడిని చూసేసరికల్లా ఆ అబ్బాయి నిజంగా చనిపోయి ఉంటాడనమాట. అప్పుడు వాళ్ళు ఆ ఆతకాయలందరూ గూడా వచ్చి ఈయన కాళ్ళ మీద పడి, "క్షమించండి. మేమెప్పుడూ ఇలా చెయ్యము. ఆటకాయ పనులు చెయ్యము" అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు స్వామివారు కరుణించి అతన్ని బతికిస్తారనమాట. కనుక మనం ఎప్పుడూ కూడా బ్రహ్మ జ్ఞాన స్వరూపులతోటి ఎప్పుడూ గూడా మనం ఇది చేయకూడదనమాట. ఆటకాయ పనులు మనం చేయకూడదనమాట. వాళ్ళనందు భయభక్తులతోటి అంటే భయము అనేటువంటి గౌరవంతో కూడినటువంటి భయం గాని, భయపడమని కాదు నా ఉద్దేశ్యం ఇక్కడ. గౌరవంతో కూడినటువంటి వినయ విధేయతలతోటి వాళ్ళని సేవించుకుంటే మనకి అనేక రకాలైనటువంటి మంచి జరుగుతుంది అని నా అభిప్రాయం. దీనివల్ల కూడా మనకి కుదురుతుంది. ఆ తర్వాత బ్రహ్మం గారు ఏంటంటే వివాహం జరుగుతుందనమాట. ఎట్లా అంటే శివకోటయ్య అనేటువంటి పెదకోమర్ల అనేటువంటి గ్రామంలో ఉండేటువంటి ఒకాయన ఆమెకి ఒకానొక ఒక కూతురుంటుందనమాట. ఆమె పేరు గోవిందమాంబ. ఆ కాలంలో ఏంటయ్యంటే రజస్వల అవ్వకముందే వివాహం చేసేవాళ్ళు. ఇదివరకు కాలంలో. కానీ ఈయనేం చేశారంటే ఆ శివకోట ఆ కాలంలో విషబ్రా ఈయన బ్రహ్మంగారు ఆమెని నేను వివాహం చేసుకుంటాను అని చెప్పి రజస్వలానంతరమే ఆమెని వివాహం చేసుకున్నారనమాట ఆయన. ఇలా కొంతకాలం పాటు అలా జీవిస్తూ చివరికి కందిమల్లేపల్లిలోనే ఆయన వివాహం చేసి, ఆ తర్వాత కందిమల్లేపల్లిలో ఆయన ఉన్నటువంటి తన గృహంలో ఉండి, తన కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించడం మొదలుపెట్టాడు గృహస్థుడుగాను. అనేక రకాలైనటువంటి మహిమల్ని కూడా చూపిస్తూ ఉంటాడు. ఇంకొక రోజున ఏమైందంటే, ఆ ఊళ్ళో ఒక దేవత యొక్క ఆహ్, జాగరణ జరుగుతుందనమాట. అంటే రథంలో ఊరేగిస్తారనమాట అక్కడ ఆచారం ప్రకారం. "ఏమయ్యా బ్రహ్మం నువ్వు అమ్మవారికి రథం చేసి పెట్టు భగవంతుడికి నువ్వు పరమాత్ముడికి. రేపు ఆహ్, జాతర కదా" అంటారనమాట. అనేసరికల్లా ఈయనేమో అందరితోటి కూర్చొని కాలక్షేపం చేస్తున్నారు గానీ, ఆ రోజు రానే వచ్చింది. అంతవరకు ఈయన ఒక తన పనిముట్లో పెట్టుకొని ఇంతవరకు తయారు చేయలేదనమాట. కానీ ఈయనేం చేశారంటే ఆ రోజు రానే వచ్చి, "ఇదిగో ఏమయ్యా ఇంతవరకు నువ్వు రథం చేయలేదు. ఊరేగించాలి దేవుడిని" అనేసరికల్లా అప్పుడు ఈయనేం చేశారనమాట, తన మహిమతోటి ఒక మహిమతోటి ఒక రథాన్ని అక్కడికి వాళ్ళకి వచ్చేట్టు చేస్తారనమాట. వచ్చేట్టు చేసి ఆ రథం ఆ రథ వీధుల గుండా ఖాళీగా వస్తుందన్నమాట. వచ్చి ఆ దేవుడి ముందు ఆగుతుందన్నమాట. అప్పుడు వాళ్ళు ఆ దేవతని ఆ రథంలో పెట్టి దేవు ఊరేగిస్తారు. జాతర చేసుకుంటారు.
ఇలాంటి మహిమలు ఆయన అనేకమైనటువంటివి చూపించారన్నమాట ఆయన జీవిత కాలంలో. అట్లాగే ఈయన ఇంకొకటి చేసింది ఏంటంటే, సిద్ధయ్య అనేటువంటి ఒక ముస్లిం యువకుడు ఉండేవాడు అనమాట. ఆయన బ్రహ్మంగారు అంటే బ్రహ్మంగారు గాని బ్రహ్మంగారి యొక్క ఆశయాలు అంటే ఆయన బోధనకి ఆకర్షితుడై ఆయన దగ్గర శిష్యరికానికని వెళ్తాడనమాట. నా స్వామి నన్ను శిష్యుడిగా మీ శిష్యుడిగా చేర్చుకోండి అని చెప్పితే ఆయన శిష్యుడిగా చేర్చుకుంటాడనమాట. అంటే ఇక్కడ మనం అని ఇంకా ఉన్నారు ముఖ్యమైనటువంటి శిష్యులు ఇంకా కొంతమంది ఉన్నారు. కానీ ఈయన గురువు యొక్క భక్తి వలన గురువు యొక్క ఉన్నటువంటి భక్తి, గురువు మీద ఉన్నటువంటి భక్తి వలన ఈయన ప్రథమ శిష్యుడైనాడు అనమాట. ఈయన శిష్యుడయ్యి అనేక రకాలైనటువంటి వేదాంత విషయాల్ని స్వామివారి దగ్గర నుంచి నేర్చుకున్నారనమాట. ఆయన స్వామివారు ఈయనకి ఉపదేశం చేశారనమాట. ఆయనకి ప్రథమ శిష్యుడు ఎవరయ్యా అంటే, ప్రియమైన శిష్యుడు ఎవరయ్యా అంటే ఈయన సిద్ధయ్య గారు అనమాట. ఇప్పుడు బ్రహ్మంగారి మఠానికి దగ్గరలోనే దాదాపు ఒక 20 కిలోమీటర్ల 30 కిలోమీటర్ల దూరంలోనే ఈ స్వామి సిద్ధయ్య గారికి కూడా మఠం అనేటువంటిది ఉన్నదన్నమాట. ఇలా ఈయన ఈయనకి ముస్లింగా ఉండేటువంటి పేరును తీసివేసి జ్ఞానసిద్ధి ఈయనకు కలిగింది కనుక సిద్ధయ్య అనేటువంటి నామకరణాన్ని బ్రహ్మంగారే చేశారనమాట. చేస్తూ శిష్యుడు యొక్క గురు శిష్య సంబంధాన్ని తెలుపుతూ సిద్ధ అనేటువంటి చివర పదం వచ్చేట్టుగాను కొన్ని అనేక రకాలైనటువంటి పద్య రూపంలో ఈయనకి తత్వబోధ చేశారనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే, బ్రహ్మంగారికి అనేక రకాలైనటువంటి బ్రహ్మంగారి మీద ఒకసారి ఆరోపణ వచ్చింది. ఏంటయ్యా అంటే, ఈయన మత మత కన్వర్షన్ అంటే మతాన్ని మార్పిస్తున్నారు అనేక మంది జనానికి అని చెప్పి. అంటే ముస్లింని హిందువులుగా మారుస్తున్నాడు అని చెప్పి ఈయన మీద ఆరోపణ చేసి కొంతమంది ఏం చేశారంటే కడప నవాబుకి ఫిర్యాదు చేశారనమాట. ఆ ఫిర్యాదు చేయడంలో ఏం చేస్తారనమాట, ఈయన అన్నయ్య ఎవరు చేశారు, ఈ సిద్ధయ్య అనే శిష్యుడైనటువంటి సిద్ధయ్య యొక్క నాన్న వెళ్ళి తండ్రి గారు వెళ్ళి ఆయనకి చేశారు. ఇట్లా నా కొడుకు ముస్లిం అతను సిద్ధయ్య కాదు అతని పేరు అలానే నేమ్ అని చెప్పి ఆయనకి చెప్పి ఆయన ముస్లిం అతను మత కన్వర్షన్ చేశాడు కనుక అతని మీద చర్య తీసుకోవాల్సిందని చెప్పి కడప నవాబుకి చెప్పారనమాట. అప్పుడు సిద్ధయ్య ఆరోపణ వచ్చింది నా మీదే కనుక గురువు యొక్క ఆదేశం మేరకు గురువు యొక్క పర్మిషన్ తీసుకొని ఆజ్ఞ తీసుకొని ఆయన కడప నవాబు ముందర అక్కడికి వెళ్ళాడనమాట. వెళ్ళి విచారణ చేసి ఆయన ఇతను ఏం చేస్తున్నాడు అనమాట, తన యొక్క గురువు యొక్క గొప్పతనాన్ని గురించి ఆయనకి చెప్తున్నాడు. గురువు యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తూ నా గురువు అంతటి మహానుభావుడైనా అని చెప్తూ ఉండేసరికల్లా నీ గురువు అంతటి మహానుభావుడని నువ్వు నిరూపించగలవా అని అడుగుతాడు అనమాట ఆ కడప నవాబు. ఆ కడప నవాబును చేసరికల్లా నేను నిరూపించగలను అని చెప్తాడు అనమాట. ఆ నిరూపించగలను అని చెప్పినప్పుడు నిరూపణ ఎట్లా చేసి చూపిస్తాడంటే ఒక పెద్ద బండరాయి అంటే ఈయన సిద్ధయ్య గారు వెళ్ళి ఆ కడప నవాబుకి నమస్కారం చేయడు, సలాం చేయడు అనమాట. అనేసరికల్లా నీకెంతటి అహంకారం, ఈ రాజ్యానికి రాజునైనటువంటి నాకే నువ్వు నమస్కారం చేయటం లేదు అని అంటే, నా గురువు తప్ప ఇంకెవ్వరు కూడా ఎవరికి నమస్కారం చేయను. నా వందనాన్ని స్వీకరించే శక్తి, సత్తా నా గురువు ఒక్కడికే ఉంది కానీ ఇంకెవరికీ లేదు అని చెప్తాడు. దాన్ని నిరూపించగలవా నువ్వు అని ఈ కడప నవాబు అడుగుతాడనమాట. అడిగేసరికల్లా ఒక పెద్ద బండను తెప్పించండి నేను నిరూపిస్తాను అని చెప్పాడనమాట. అప్పుడు ఆ బండను తెప్పించేసరికల్లా ఆ బండ ఎదురుగుండా నుంచొని గురువుగా నమస్కారం చేసి ఆ బండకి ఒక నమస్కారం చేసేసరికల్లా ఆ బండ పేలిపోతుంది అనమాట. అప్పుడు ఆ కడప నవాబు కి ఆ కడప నవాబు ఆశ్చర్యం పొంది నువ్వే ఇంత గొప్పవాడివైతే నీ గురువు ఎంతో గొప్పవాడవో అని చెప్పి అప్పుడు ఇలాంటి ఫిర్యాదుల్ని ఎవరి ఇష్టం వచ్చినటువంటి మతంలో వాళ్ళు ఉండవచ్చు అని చెప్పి ఆ రోజున అప్పుడు ఆయన ఒక రూల్ పాస్ చేశాడు అనమాట కడప నవాబు. అట్లాగే
ఇంకొక సమయంలో కక్కయ్య అనేటువంటి ఒక హరిజన అతను ఉన్నాడనమాట. అతను ఏం చేస్తాడనమాట, ఈ బ్రహ్మం గారు ఒకసారి కుండలిని విద్యని చెప్తున్నారు ఆయన. ఆ కుండలిని విద్య చెప్పడంలో మనలో సహ 7 చక్రాలున్నాయి. అవన్నీ కూడా మన దాని గురించినటువంటి వివరణ అంతా కూడా ఆయన ఇస్తున్నారనమాట. ఈ కక్కయ్య భార్య అదంతా విని ఏం చేస్తుందనమాట, వాళ్ళని ఇంటికెళ్ళి తన భర్తకి చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. భర్తకి చెప్పడానికి ప్రయత్నం చేస్తే అసలే మూర్ఖుడు అతను కక్కయ్య. మూర్ఖుడయ్యుండి, ఇవన్నీ నమ్మకూడదు. అందులో గడ్డాల మీసాలు పెట్టుకున్నటువంటి స్వాములను అస్సలు నమ్మకూడదు మనం. కనుక నువ్వివన్నీ వదిలేయవే చిట్టి అంటాడు అతను ఆమెని. ప్రేమగా అతను చిట్టి అని పిలుచుకుంటాడనమాట భార్యని. వదిలేసేయమంటాడు. కాదు కాదు మామ, నాకు ఆయన చెప్పారు. మనలో అనేక రకాలైనటువంటి చక్రాలున్నాయంట. అవి దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటాయంట అని చెప్పినప్పుడు, ఇతను తాగినటువంటి మైకంలో ఏం చేస్తాడంటే, ఆవిడ ఆమెను చంపేస్తాడనమాట. ఆవిడని కత్తితోటి నరికేస్తాడు. కత్తితోటి నరికేసరికల్లా ఆ దాంట్లో ఉన్నటువంటి చక్రాలు కనిపిస్తాయేమో అని చెప్పి భ్రమతోటి చూస్తూ ఉంటాడనమాట. ఎక్కడ ఏమీ కనిపించవు. రక్తసిక్తమైనటువంటి మడుగులో అతని భార్య పడిపోయి ఉంటుంది. ఇతను వెళ్ళి బ్రహ్మంగారి దగ్గరికెళ్ళి, "నువ్వు చెప్పేయన్నీ అబద్ధాలేను. కనుక నువ్వు ఇట్లా చెప్పావు. నేను భార్యని కత్తితో నరికేసి చూసేసరికి నాకు ఒక్క చక్రం కూడా కనిపించలేదు అని చెప్పి, నువ్వు చెప్పేయన్నీ అబద్ధము. నువ్వు గురువు నువ్వు మంచి గురువు కాదు నువ్వు" అని చెప్పి అనేక రకాలైనటువంటి దుర్భాషలాడుతాడనమాట. అయ్యో! పద నువ్వు అని చెప్పి అప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళి ఆయన ఏం చేస్తాడనమాట, ఆమెకి ఆమెని పునర్జీవితంని చేస్తారనమాట బ్రహ్మంగారు. మళ్ళీ బతికించి, "ఇదిగో నాయనా" అని చెప్పి అక్కడ అతనికి జ్ఞానోపదేశం చేసి చెప్పేసరికల్లా అతను కూడా ఈయన యొక్క శిష్యుడైనాడనమాట. ఈయన యొక్క శిష్యుడై ఈయన ధ్యానించుకుంటూ మొదలుపెట్టాడనమాట. అతనికి కూడా ఆ సమయంలో కొన్ని కాలజ్ఞాన విషయాలు ఇక్కడ కూడా చెప్పారనమాట. ఆ కాలజ్ఞాన విషయాల్లో ఒకానొక ఒకానొక ఒకే ఒక పాయింట్ ఏంటంటే, మీకు రాజ్యాధికారం లేదు అని అనొద్దు. భవిష్యత్ కాలంలో మీరు రాజ్యాన్ని ఏలతారు అని చెప్పినటువంటి వాక్యం ఒకటి ఉందన్నమాట కాలజ్ఞానంలో. అది ఉద్దేశించి చెప్పింది. ఈ హరిజనులని ఉద్దేశించి చెప్పిందనమాట. ఇలా కొంతకాలం గడిచిపోయింది. వచ్చిన వాళ్ళందరికీ తన శిష్యుల్లో కొంతమందికి, తన శిష్యులైనటువంటి వారికి తన జ్ఞానోపదేశం చేసుకుంటూ జరుగుతుంది ఇలాగ. ఈయన ఒక రోజున ఏం చేశారంటే, మళ్ళీ కొంతకాలం తర్వాత ఆయన దేశాటనకు బయలుదేరుతూ విజయవాడలో కనకదుర్గమ్మ తల్లిని, తర్వాత ఏమో రాజమండ్రి, తర్వాత వరంగల్‌లో అన్నీ చేసుకొని, ఆ తర్వాత హైదరాబాద్ చేరుకున్నారాయన. ఈ హైదరాబాద్ చేరుకుంటూ అక్కడ ఆ గోల్కొండ నవాబ్ ఏం చేశారంటే, ఈయన గురించి బాగా తెలుసుకొని, "నీ మహిమలు గురించి విన్నాం స్వామి. నీ యొక్క మహిమను మాకు కూడా ఒకసారి చూపిస్తే మేము తరిస్తాము" అని చెప్తారనమాట. అప్పుడు ఈయన ఏం చేస్తారంటే, ఒక దీపపు కుందని తెప్పించి దాంట్లో ఒత్తులు ఉంచండి అని చెప్తారనమాట. అంటే ఒక ఖాళీ కుంది తీసుకొచ్చి దాంట్లో ఒత్తులు వేస్తారు. ఈయన ఏం చేస్తారనమాట, నీళ్ళని దాంట్లో పోసి ఆ నీళ్ళతోటి ఆ ఒత్తిడిని వెలిగించి జ్యోతిని ప్రకాశవంతం చేస్తారనమాట. ఆయన యొక్క ఒక అద్భుతంగా చేసి అక్కడ మళ్ళీ కాలజ్ఞానంలో కొంత పార్ట్‌ని ఇక్కడ కడప నవాబు సంస్థానంలో కూడా చెప్పారనమాట. ఇలా తిరుగుతూ మళ్ళీ బనగానపల్లికి ప్రయాణం తిరుగు ప్రయాణం అయ్యారనమాట. ఈ తిరుగు ప్రయాణం అవుతంలో ఏం చేస్తుందంటే, ఒకసారి మాట్లాడుకుంటూ అలా వస్తూ ఉండంగా ఒక ఎవరో ఏడుస్తున్నట్టు కనిపించిందనమాట. అక్కడ ఒక బ్రాహ్మణ స్త్రీ ఏడుస్తా ఉంది. ఏంటంటే వాళ్ళ ఆమె యొక్క భర్తకి క్షయవ్యాధి ఉందనమాట. అతను దాదాపు మృత్యుముఖంలో ఉంటాడనమాట. ఆ సమయంలో ఆ బ్రహ్మంగారు అతన్ని అడుగుతూ ఆ స్వామివారిని ప్రార్థన చేస్తున్నారన్నమాట. "నా భర్తను బ్రతికించు స్వామి" అని చెప్పి. ఈయన ఆయనకి క్షయవ్యాధిని నిర్మూలన చేశాడనమాట. ఆ తర్వాత ఇవన్నీ కూడా చేస్తూ
ప్రతి విషయంలోనూ కూడా సిద్ధయ్య ముందు ఉండటం గమనించాడనమాట. గమనిస్తూ ఉండంగా మిగతా శిష్యులందరికీ కూడా కొద్దిగా అసూయ అనేటువంటిది ఏర్పడిందనమాట. ఈ అసూయ అనేటువంటిది ఏర్పడటంలో బ్రహ్మంగారు అది గమనించారనమాట. సరే ముందుకెళ్తున్నారు. అక్కడ వెళ్తూ ఉండంగాడ ఒక చోట కుక్క చనిపోయి ఉంటుందనమాట. ఆ కుక్క చనిపోయి ఉండటం వల్ల ఉండటంతోటి అప్పుడు ఈయనంటారు, "ఎవరైనా గాని దాన్ని భుజించగలరా మీరు?" అని చెప్పి శిష్యుల్ని అడుగుతారనమాట. శిష్యుల్ని అడిగేసరికల్లా ఆయన వాళ్ళు, "ఛీ! ఇలాంటి నీచ పనులు మేము చేయలేము" అని అంటారనమాట. సిద్ధయ్యని అడుగుతాను. అనేసరికల్లా సిద్ధయ్య, "నేను రెడీ స్వామి" అని వెళ్ళి పూజించడానికి రెడీ అయ్యి గురువుని ప్రార్థిస్తాడనమాట. గురువును ప్రార్థించేసరికల్లా అవన్నీ కూడా అమృత ఫలాలు అయిపోతాయన్నమాట. ఆ కుక్క శరీరం అంతా కూడా అమృత ఫలం అయిపోయి, ఆ అమృత ఫలాలను భుజించి గురువు గారి యొక్క ఆజ్ఞను శిరసావహించినట్టుగా చేశాడనమాట. ఇలా వస్తూ వస్తూ నంద్యాల సమీపంలో ఉండేటువంటి ఒక గ్రామంలో కొంచెం ఆగి ఒక విశ్వబ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళి, నాకు దాహం వేస్తోంది, మంచినీళ్ళు ఇవ్వండి అని అడుగుతాడనమాట. అడిగేసరికల్లా వాళ్ళకి విశ్వబ్రాహ్మడికి కోపం వస్తుంది. అతను బంగారు పని చేసుకుంటూ ఉంటాడు. దాంట్లో ఏంటంటే ఒక ఒక బంగారాన్ని కరగబెడుతూ ఉంటాడనమాట. అది ద్రావణంగా ఒక లిక్విడ్ షేప్‌లోకి వస్తుందనమాట కరగబెట్టినప్పుడు. "ఇదిగో ఇది తాగు. ఇప్పుడు నేను బిజీలో ఉన్నాను. ఇది తాగు మంచినీళ్ళ బదులు" అంటాడు. ఈయన బ్రహ్మంగారు దాన్ని తీసుకొని ఆ మూసను తీసుకొని అందులో వేడివేడిగా ఉండేటువంటి నుప్పుల పురుగులను ఇస్తాడనమాట. చిన్న ఇదిగా ఉంటుందనమాట. ఒక చిన్న పాత్రలాగా ఉంటుందనమాట. మట్టితో దాన్ని తీసుకొని ఈయన గటగట ద్రావకాన్ని తాగేస్తాడనమాట. అప్పుడు ఆ బ్రాహ్మణుడు కాళ్ళ మీద పడి, "స్వామి నా తప్పు క్షమించు" అని చెప్పి చెప్తారనమాట. సో, అప్పుడు ఏం చెప్తానమాట, "మీరు నాకు మీ మీద ఎటువంటి కోపం లేదు. మీ అజ్ఞానం మీదే నాకు కోపంగా ఉన్నది. అంతకంటే వేరే ఏం లేదు. మీరు అజ్ఞానం తొలగించుకోండి" అని చెప్తాడు. దాంతోటి ఈయన శిష్యుడవుతాడనమాట. ఇలా వస్తూ వస్తూ ఈయన కర్నూలు జిల్లా తిరిగి కర్నూలు జిల్లాలో ఉండేటువంటి పుణ్య ప్రదేశాలన్నీ కూడా చూసి, ఆ తర్వాత నంద్యాల చేరుకొని అక్కడ ఏం చేస్తారంటే పంచారణము అనేటువంటి అక్కడ ఒక విశ్వబ్రాహ్మణులు ఉంటారనమాట. వాళ్ళు ఈయన పల్లకీకి అడ్డొచ్చి, "మీకు అదే భోజనం టైం అవుతుంది. భోజనం వసతి కల్పించరా" అని అడుగుతుంటే, "నువ్వు యాచకుడివి నువ్వు యాచించుకుంటూ వస్తావు కాబట్టి ఇక్కడ ఒక కండిషన్ పెడతాను మీకు నేను. మేము వడ్డించినంతా నువ్వు తినాలి" అని చెప్పి ఒక కండిషన్ పెడతారనమాట వాళ్ళు. ఆ కండిషన్ పెట్టేసరికల్లా బ్రహ్మంగారు సరే అంటారు. సరే అని చెప్పి, నేనెందుకులే మాకందరికి సరే, నా శిష్యుడు ఒక్కడే చాలు మీరు పెట్టినటువంటి ఒక అన్నం తినటానికి అని చెప్పి ఒక అన్నపు రాశిని పోస్తారనమాట. రాశిని పోసి ఇదంతా నువ్వు తినాలి అని అంటారనమాట. అప్పుడు శిష్యుడి చేత, ఉత్తేజ చేత ఆ భోజనం అంతా కూడా కుంభరాశి అంతా కూడా అంటే కుంభము అంటే రాశి అనమాట. అన్నపు రాశి అనమాట. ఆ రాశినంతటిని కూడా అతను క్షణకాలంలో భుజిస్తాడు. ఆ క్షణకాలంలో భుజించేసరికల్లా అక్కడ వాళ్ళందరూ కూడా వణికిపోతారనమాట. "ఇంకా నాకు కావాలి, ఇంకా నాకు కావాలి" అంటారు. ఇంకా ఎంత తీసుకొచ్చినా గాని అతను తినేస్తూనే ఉంటాడనమాట. అప్పుడు వాళ్ళు వణికిపోయి బ్రహ్మంగారి మీద కాళ్ళ మీద పడతారనమాట. "స్వామి క్షమించండి. మీ మహిమ తెలుసుకోలేక మేము ఇలా తప్పు చేశాము. మీ మహిమను పరీక్షింపదలిసినామంటే" అప్పుడు ఆయన అన్నపూర్ణాదేవిని స్మరించి మన ఈయనకి సిద్ధయ్య గారికి శాంతింపజేశారనమాట. శాంతింపజేసరికల్లా అప్పుడు ఆయన శాంతించేసరికల్లా బ్రహ్మంగారు ఇతను కోపట్టారనమాట. ఈ అక్కడ ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణులందరినీ కోపట్టారు. "మీరు బ్రహ్మజ్ఞానం చేయవలసినటువంటి వాళ్ళు, మీకు కోపం తగదు" అని చెప్పి వాళ్ళకు కూడా మీలో ఉండేటువంటి అహంకారం అనేటువంటి గుణం ఒకటున్నది. అహంకారాన్ని చంపుకోండి అంటూ సాంఖ్యోపదేశం చేస్తూ వేదాంతపరమైనటువంటి ఉపదేశం చేసి వాళ్ళకి కూడా కాలజ్ఞాన విషయాలు చెప్పి వాళ్ళని తరింపజేశారనమాట. ఈ విధంగా
అనేక రకాలైనటువంటి అనేక రకాలైనటువంటి మహిమల్ని బ్రహ్మంగారు చూపిస్తూ జనాల్ని తరింపచేశారనమాట. అందుకనే ఆయన జగద్గురువుగా ఆయన పిలువబడ్డాడనమాట. ఇదంతా జరుగుతుండంగా ఈయనకి సమాధి అవ్వాలి అనేటువంటి సంకల్పం వచ్చిందనమాట. ఆ సంకల్పం వచ్చి ఈయన ఏం చేశారనమాట, ఇదిగో ఇట్లా నేను ఫలానా నిర్ణయించుకొని, ఆ ఫలానా రోజు నేను కొద్ది రోజుల్లో దీనికి వెళ్ళబోతున్నాను అని చెప్పి తన కుమారుడైనటువంటి గోవిందయ్యకి ఆ మఠాధిపత్యం అంతా అప్పగించి, కానీ దీన్ని దీని యొక్క ఇతనికి మఠాధిపతి తర్వాత కాలంలో ఇతని యొక్క కుమార్తె ఈశ్వరీదేవి, ఈయన యొక్క కుమార్తె అంటే బ్రహ్మంగారికి మనవరాలు ఈశ్వరీదేవి. ఆవిడ ఈ మఠాధిపత్యాన్ని స్వీకరిస్తుంది అని చెప్పి ఆయన బ్రహ్మంగారు ముందుగానే చెప్పారనమాట. చెప్తూ ఇప్పుడు నాకున్నటువంటి ఈ దండం, కమండలం, పాదుకలు ఇవన్నీ కూడా సిద్ధయ్యకి మీరు చెందుతాయి అని చెప్పి ముందుగానే చెప్పారు. సరే, ఇదంతా జరుగుతుండగా ఆ రోజు రానే వచ్చిందనమాట. ముందు రోజున బ్రహ్మంగారు సిద్ధయ్యని పిలిచి, నాయనా నువ్వు రేపొద్దున నేను సమాధికి అవుతున్నాను, ఫలానా ముహూర్త టైం ఇది, ఆ టైం కల్లా నువ్వు అక్కడికి వచ్చేట్టుగా రావాలి. నువ్వు వెళ్ళి దగ్గరలో ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళి నువ్వు 15 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి గ్రామానికి వెళ్ళి నువ్వు అక్కడ పూజ తీసుకున్నామని చెప్పి చెప్తారనమాట. గురువు గారి ఆజ్ఞ పాటించాలి, అదొక్కటే ఆయన పెట్టుకున్నదనమాట. అంత దూరం కదా, అంత దూరం నేను వెళ్ళి రాగలనా ఆ టైంకి అనేటువంటిది కూడా ఆయన చూసుకోలేదు. ఉదయాన్నే లేసి గురువు గారిని స్మరించుకుంటూ వెళ్ళిపోయి అప్పుడు వెళ్ళి ఆ పూలు తీసుకుని వస్తాడనమాట. అప్పుడు పూలు తీసుకుని వచ్చిన తర్వాత పూలు తీసుకొని రమ్మని చెప్తాడు. ఈ లోపు టైం అయిపోతుంది. బ్రహ్మంగారు సజీవ సమాధిని పొందుతాం అనమాట. సజీవ సమాధి పొందేట ముందు కూడా అనేక రకాలైనటువంటి భవిష్యత్ కాలజ్ఞానాలు, భవిష్యత్తును తెలియపరిచేటువంటి కాలజ్ఞాన విషయాల్ని అనేక విషయాలను బోధించి జనులకి ఎలా మంచి వాళ్ళగా ఉండవాలను, సహజీవనం చేస్తూ ఒక్కడికొక్కడికి సంఘజీవులుగా ఎలా మెలగవలను ఆయన చెప్పి ఆయన సజీవ సమాధానం ఉంచుతాడు. ఇలా సజీవ సమాధానం ఉంటాడు. ఈ లోపు సిద్ధయ్య గారు వస్తాడు. సిద్ధయ్య గారు వచ్చేసరికల్లా అనేక రకాలైనటువంటి ఆయన బోరు అని వచ్చి, ఆయన నిన్నే నమ్ముకున్నాను నేను, నువ్వు నాకు కూడా కనిపించకుండా నువ్వు సజీవ సమాధి అయినా ఉండినావు నువ్వు అని చెప్పి అనేసరికల్లా అప్పుడు తర్వాత ఏం జరుగుతుందంటే ఆయన నీకు నేను బతకటం వేస్ట్ అని చెప్పి ఆ సమాధి మీద తలకాయ పగలు కొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే అప్పుడు ఆయన మళ్ళీ పైకి వచ్చి ఆ బ్రహ్మంగారికి శిష్యుడికి, ఇదిగో నా కమండలము ఇవన్నీ కూడా నువ్వు తీసుకుని వెళ్ళి నీ నీ యొక్క జ్ఞానోపదేశాన్ని జనాలకు చెయ్యి, నీ యాత్ర కొనసాగించమని చెప్పి చెప్తారనమాట ఆయన. ఇలా బ్రహ్మంగారు అనేక రకాలైనటువంటి మహిమను చూపిస్తూ జనాన్ని తరింపచేసినటువంటి మహానుభావుడు అనమాట. ఈయన యొక్క ఇది కందిమల్లయ్యపల్లిలో ఉన్నదనమాట. ఈయన యొక్క సతీ సమాధి, ఈయన మఠ బ్రహ్మంగారి మఠం. అనేక రకాలైనటువంటి భక్తులందరూ కూడా అక్కడికి చేరి ఆయన్ని కొలుస్తూ ఉంటారనమాట. జాతి మత కుల విచక్షణ లేకుండా వెళ్ళేటువంటి అక్కడ ఆయనకు కొలుస్తూ ఉంటారు, అనేక మంది కొలుస్తూ ఉంటారు అన్నమాట. కనుక మనం కూడా అలాంటి గురువు అంటే ఏదైనా కానీ ఒక సాధన చేసిన వల్ల మనకు వచ్చేటువంటి లాభాలు ఎన్నో ఉంటాయి. బ్రహ్మంగారి విషయంలో మనం జరుగుతున్నది ఏంటంటే మన కాలజ్ఞానం చెప్పారు అని అంటాం. భవిష్యత్తులో జరిగేటువంటి విషయాలు మనకి చెప్పారు అంటాం. ఎలా సాధ్యమైంది ఆయనకి? సాధన అనేటువంటిది ముఖ్యం అన్నమాట. సాధన చేస్తున్నప్పుడు మనకేంటి అంటే ఒక్కొక్కసారి ఆ సాధన తీవ్రమయ్యి చేస్తున్నప్పుడు మనకి దూరదృష్టి, దూర శ్రవణం అనేటువంటి 2 విద్యలు రావటానికి అవకాశం ఉంది. దానివల్ల మనకి భవిష్యత్తులో జరిగేటువంటి విషయాలు కొన్ని తెలియటానికి అవకాశం ఉంది. ఆ విషయాల్ని
గురువులైనటువంటి వాళ్ళు వాటిని ఆధారంగా చేసుకొని తన భక్తులకి జ్ఞానోపదేశ మార్గాన్ని ఉపదేశం చేస్తుంటారు. దాన్ని తెలుసుకోవాలి అన్నప్పుడు వేదాంతపరంగా ఒక ఎలా ఉండాలి, సన్మార్గంలో ఎలా ఉండాలి అనేటువంటి లక్షణాలు తెలిపేటువంటిది సాంఖ్య శాస్త్రం అనమాట. రాజయోగము ఇవి 2 కూడా మనకేం చేస్తాయన్నమాట, మనం ఒక సాధకుడు ఎలా ఉండాలో చెప్పేటువంటి విషయాల్ని వేదపరంగా అవి చెప్తుంటాయి. అలా ఉండి సాధన చేసినప్పుడు మనిషి సాధించలేనిదంటూ ఏది ఉండదు. ఈయన చెప్పిన విషయాల్లో మనకేంటంటే గురువు యొక్క ప్రాధాన్యతను ఆయన అడుగడుగున చెప్తున్నాడు. సిద్ధయ్య ఎలా ప్రవర్తించాడు అనేటువంటి దాంట్లో. సిద్ధయ్య గారి ప్రవర్తన వల్ల గురువు మనం ఎలా ఉండాలి, గురువు ముందర ఎలా ఉండాలి, గురువు మన ముందు ఎలా ఉంటాడు అనేటువంటిది వాడెదురు యొక్క గురు శిష్యుల సంభాషణ మనకి అనేక విషయాలు తెలుస్తాయన్నమాట. ఈ లోకంలో గురు శిష్యులు అంటే ఈ కాలంలో గురు శిష్యులు ఎవరు అంటే మొట్టమొదటిగా మనకి ఎవరైనా కానీ చెప్పేటువంటిది గురు బ్రహ్మం గారు. సిద్ధయ్య గారి గురించి ఎక్కువ చెప్తారు కానీ గురు శిష్య సంబంధం గురించి ఇంకొకటి గురించి ఎవరు కూడా మనకి చెప్పినటువంటి దాఖలాలు చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. కనుక ఒక గురువుని ఎప్పుడైతే మనం నమ్మామో ఆ గురువే మనకి దారి చూపిస్తూ ఉంటాడనమాట. సన్మార్గాన్ని అతనే చూపిస్తూ ఉంటాడు. ఇదిగో నువ్వు వెళ్ళేటువంటి మార్గం, ఈ మార్గంలో నీకెళ్తే మంచి జరుగుతుంది. ఇలా ఈ మార్గంలో నువ్వు నడవాలి అని చెప్పి ఆయనే సన్మార్గంగా నీకు జీవితంలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేటువంటివి నీలో అనే ఉండేది కూడా చెప్పేటువంటిది కూడా ఆయనే. నీ తప్పులు సవరిస్తూ సన్మార్గమైనటువంటి, ధర్మపరమైనటువంటి, న్యాయపరమైనటువంటి మార్గాన్ని చూపించేటువంటి వాడు అదే ఆయనేననమాట గురువు. కనుక గురువు యొక్క ప్రాముఖ్యత అనేటువంటిది ఈ బ్రహ్మంగారి చరిత్ర వల్ల మనకు తెలుస్తూ ఉంటుందన్నమాట. అలాగే ధ్యాన ధ్యానం చేస్తున్నందువల్ల ప్రయోజనాలు ఏంటి అనేటువంటివి కూడా మనకి బ్రహ్మంగారి దీనివల్ల మనకి తెలుస్తుంటుందన్నమాట. ఎప్పుడు కూడా ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోవాలి. జ్ఞానానికి జాతి, మత, కుల విచక్షణ అనేటువంటిది లేదు. దత్తాత్రేయుడు వారు చెప్తారు. మనకి ఆయనకి 64 మంది గురువులున్నారు అని చెప్తాడు. దాంట్లో ప్రకృతే నాకు గురువు అన్నట్టుగా చెప్తారనమాట. అట్లాగే మనం నేర్చుకోవాల్సింది మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ గురించి కూడా మనం నేర్చుకుంటానికి దాన్ని మనం తెలుసుకోలేనప్పుడు ఒక గురువు మనకి చెప్తూ అనమాట. ఆ గురువుని మనం అడిగి మనకున్న సందేహాలు గురువుకి చెప్తేనే అడగచ్చు. గురువు చెప్తే ఆ గురువు ఏం చేస్తాడనమాట, మన సందేహాలన్నీ తీర్చి నీకు అంటే ఆయన సాధ్యమైనంత వరకు ఆయనే చెప్తూ ఉంటాడు. కానీ నీకున్నటువంటి జ్ఞానం వల్ల నీకు కొన్ని సందేహాలు కలగవచ్చు. అటువంటివి నీ సందేహాలు తీర్చి నిన్ను ఉత్తముడుగా తీర్చేదిద్దగలిగినటువంటి వాడు ఎవరయ్యా అంటే గురువు ఒకడుంటాడు. ఆ గురువే సద్గురువు. ఆ గురువే నీ జీవితాన్ని మార్చగలిగినటువంటి గురువుగా నీకు తలమానికంగా ఉండిపోతాడనమాట. కనుక అలాంటి గురువులను ఆశ్రయించి మనం కూడా ఈ కాలంలో మనకెవరయ్యా అంటే ఇలాంటి గురువుల్లో ఒకడు వీరబ్రహ్మేంద్ర స్వామి. కనుక ఆయన పిలిస్తే పలుకుతాడు. పిలిచే పలికే దైవంగా ఆయన ప్రఖ్యాతి పొందాడనమాట. కనుక అలాంటి స్వామిని మనం కూడా అలాంటి గురువుని అంటే మన శంకరాచార్యులు వారిని చెప్తూ ఉంటారు. ఏంటి శివస్వరూపుడుగా చెప్తుంటారు. ఇక్కడ బ్రహ్మంగారు విష్ణు స్వరూపుడు అనమాట. విష్ణుమూర్తే బ్రహ్మంగారుగా అవతరించి ఆ కాలానికి సరిపడినటువంటి ధర్మ మార్గాన్ని మనకి చెప్పారు అని చెప్తాడు. శ్రీకృష్ణ పరమాత్మ మనకి గీతలో ఒకసారి చెప్తాడు. ఒక చోట ఒక శ్లోకంలో చెప్తారు. ఎప్పుడు అధర్మం ప్రబలుతుందో ఆ ఆ సమయంలో నేను ఆయా అవతారాల్లో నేను వచ్చి ప్రజలకు ధర్మబోధ చేస్తాను అనేటువంటిది చెప్తారనమాట. ఈ కలియుగంలో సద్గురువులే మనకి ధర్మబోధ, న్యాయమైనటువంటి మార్గాన్ని చూపించేటువంటి వాళ్ళుగా మనము భావించవచ్చు. అటువంటి వాళ్ళలో బ్రహ్మంగారు ఒక్కరు. కనుక ఈరోజు ఈ బ్రహ్మంగారి యొక్క దీంతో ఒక మంచి గురువు యొక్క గురించి మనం తెలుసుకుందాం. ఎవరైనా అడుగుతారండి?
హలో! ఏం లేవేమో అండి. ఓకే అండి. సర్వే జనా సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. సర్వం